నమస్కారం అండి అందరికీ. ఈ విగ్రహాలు మనకు పెన్నా నదిలో లభించినవి. ఇవన్నీ పుష్పగిరి క్షేత్రంలో ప్రదర్శించబడుతున్నాయి. ఇవి మీరు చూడాలనుకున్న, సందర్శించాలనుకున్న ఈ కార్తీక మాసంలో వరుసగా పుష్పగిరి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, ఇంకా అలాగే శ్యామలాదేవి టెంపుల్, శివుని దేవాలయాలు చాలా వరకు ఉన్నాయి. వీటిని మీరు సందర్శించాలంటే కడప జిల్లాలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మనకు బస్సులు అవైలబుల్గా ఉన్నాయి, అలాగే ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ చాలా పురాతనమైన యొక్క ఆలయాలు చాలా వరకు ఉన్నాయని చూడదగ్గ ప్రదేశం అయితే ఖచ్చితంగా చెప్పగలరు. ఈ కార్తీక మాసంలో మీరు ఈ యొక్క గుడిని సందర్శించి మీరు పుణ్యతులు కావాలని ఆశిస్తున్నాను. ఇంకా అలాగే ఇక్కడ ఎన్నో విగ్రహాలు లభించాయి. అవి అన్నీ మన పురాతనమైన మన జీవన శైలిల గురించి కూడా తెలిపేటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని సందర్శించండి. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ యొక్క విగ్రహాలు అన్నిటినీ మనము సందర్శించి మనం పునీతులం అవుతాము. అలాగే మన హిందుతత్వాన్ని ఇంకా ముందుకు నడిపించాలంటే ఇలాంటి పురాతనమైన ఆలయాలు సందర్శించి వాటిని ఇంకా ప్రబలింపచేస్తే వాటి వల్ల మనకు ఇంకా మన యొక్క పురాతనమైన దేవాలయాలు పునరావృత్తి అయ్యి దానికి మంచి ఆర్థిక సహాయం కూడా చేయగలిగి మనం వాటిని ఇంకా కాపాడుకోగలుగుతామని ఆశిస్తున్నాను. ఇంకా మీరు ఇటువంటి ప్రదేశాలకు విచ్చేయాలని ఆలోచిస్తే ఇక్కడ చాలా మంచి గుళ్ళు ఉన్నాయండి. వరుసగా మీరు వచ్చిన ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఒక గుడి ఉంటుంది, సేద తీర్చడానికి ఉంటుంది. పెన్నా నది చాలా మంచి ప్రదేశం అని చెప్పచ్చు. ఇటువంటి కార్తీక మాసంలో మీరు ఇటువంటి దేవాలయాలు సందర్శించడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది. ప్లస్ ఏదో మనం తెలియని ఒక అనుభూతిని కూడా చెందుతామన్నమాట. ఎందుకంటారా, మనం అక్కడికి వెళ్ళిన వెంటనే మన యొక్క పురాతనమైన విగ్రహాలను చూసిన వెంటనే ఇదా మన జీవన శైలి, ఇదా మనం వదులుకున్నది, ఇన్ని మంచి దేవాలయాలు ఇట్లా అట్టడుగున వెళ్తున్నాయి, వీటిని మనము పునరావృత్తి చేసుకోవాలి అని ఇది అమ్మవారు శ్యామలాదేవి అమ్మవారు. ఇక్కడ చాలా చాలా అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో